ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను రెట్రో సినిమా గురించి చెప్తున్నాను. హీరో సూర్య, పూజా హెగ్డే హీరోయిన్ నటించారు. దీనికన్నా ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరన్నా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. తప్పనిసరిగా చేయగలరు. సినిమా ఒక అనాథ యువకుడిని, ఒక అనాథ పిల్లాడిని ఒక ఆవిడ పెంచుతుంది. అది సినిమా. ఆ పెంపకంలో ఆ అబ్బాయి ఒక గ్యాంగ్స్టర్గా ఎదిగి ఆ గ్యాంగ్స్టర్ నుంచి ఆ హీరోయిన్ కోసం ఈ జీవితం వదిలేయాలనుకుంటాడు. కానీ వదలేని పరిస్థితులు ఉంటాయి. అందులోంచి బయటకు వచ్చి హీరోయిన్ పెళ్లి చేసుకుని మామూలు సెట్ అయ్యాడు లైఫ్లో ఏంటి అనేది సినిమా. రొటీన్ చాలా సినిమాల్లో వచ్చి ఇదే లైన్ మీద ఇది అలాగే ఉంటుంది. కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ అవి బాగున్నాయి, మేకింగ్ కానీ అన్నీ బాగున్నాయి. కాకపోతే స్టోరీ లేదు. ఎలా ఖర్చు పెట్టారు కానీ ఏమీ అంత అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. శ్రేయస్ కృష్ణ ఫోటోగ్రఫీ బాగుంది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్. మెయిన్ సినిమాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది సినిమాకి. ఇంకా సూర్య పెర్ఫార్మెన్స్ చెప్పేదే ఉంది, చేయకపోతే విచిత్రం. కానీ చాలా బాగా చేశాడు పెర్ఫార్మెన్స్. పూజ యాక్టర్ కూడా బాగా ఉంది. కాకపోతే సినిమాలో విషయం లేదు పెద్దగా అనుకున్నంత ఇదిగా తీయలేకపోయాడు డైరెక్టర్. చాలా రొటీన్ వెళ్ళింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి అన్నీ బాగున్నాయి. నిజంగా సినిమా అంత ఖర్చు పెట్టి ఇలా తీసినందుకు అసలు ఏ రోజుకి ఆ రోజు వీళ్ళు తీసింది చూసుకుంటారా అనిపిస్తుంది. సినిమా చూసుకున్నా కనీసం ఏదో ఒకటి మార్పు చెప్తే చేసుకుని సరి చేసుకుని వస్తే ఇంకా బాగుండేది. అలా ఎలా తెస్తారో ఏంటో అసలు అర్థమే కాబట్టి అంత ఖర్చు పెట్టి నిజంగా పాపం ఎంత ఖర్చు పెట్టారు సినిమాకి. చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ అయింది. కానీ దురదృష్టం సూర్య పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది సినిమాలో. బాగున్నది ఇంకోటి ఏంటంటే ఆ పిల్లవాడిని పెంచుతూ ఉంటుంది. ఆ పిల్లవాడికి ఇష్టమే కన్నడ నేర్పుద్ది. ఓ టీనేజ్ వచ్చాక ఓ ట్రైన్లో వెళ్తూ ఉంటే ఆ కన్నడ నేర్చుకున్న పిల్లవాడు ఆ తల్లిదండ్రుల మీదకి దొండకి అటాక్ చేయకపోతే ఫైట్ చేస్తాడు. సినిమాలో మంచి సీన్ అదొకటి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏదో పిల్లలు ఫైట్ చేస్తుంటే చాలా కృతకంగా ఉంటుంది. అది ఏం జరగకుండా ఫైట్ చేస్తారంటే అనుకుంటారు. కానీ ఇందులో కన్నడ నేర్చుకోవడం చూపిస్తారు. నేర్చుకున్న తర్వాత ఈ ఫైట్ వచ్చేప్పటికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నిజంగా ఫైట్ సీన్ కూడా బాగా చేశారు, చాలా బాగుంది. ఫైట్ కూర్చునే విధానం చాలా బాగుంటుంది. అది ఇంకా సూర్య అయితే చాలా బాగా చేశాడు. ఫైట్స్ కానీ ఇది కానీ డైలాగ్ అన్నీ బాగున్నాయి. సూర్య పెర్ఫార్మెన్స్ చెప్పేదే ఉంది, ఏం లేదు ఫస్ట్ నుంచి ఉంది. కానీ దురదృష్టం నిజంగా అలా ఓపెన్స్ కూడా లేవు సినిమాకి. ఏంటంటే గత 2-3 సినిమాల నుంచి కూడా ఇలాగే అవుతుంది పాపం. చాలా ఖర్చు పెడుతున్నారు. కంగువా కూడా అంతే, చాలా ఖర్చు పెట్టి తీశారు కానీ అసలు విషయం లేదు సినిమాలో. ఇది అంతే, చాలా ఖర్చు పెట్టి తీశారు కానీ ఏ సాటిస్ఫాక్షన్ లేదు. సూర్య అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం. అందులోనూ గతంలో 6-7 థియేటర్లు వేస్తున్నా సరే హెవీ క్రౌడ్ ఉంటుంది సూర్యకి. అలాంటిది ఇప్పుడు అసలు 2-3 థియేటర్లు పెట్టినా రెవెన్యూ కనపడతలేదు. చాలా దురదృష్టం. మంచి హీరో ఇది, అది వాళ్ళు చూసుకోవాలి. మరి ప్రొడక్షన్ అప్పుడే చూసుకుంటే బాగుంటుంది. సబ్జెక్ట్ సెలక్షన్లో కానీ చాలా ఎంత క్రేజ్ అసలు సూర్య కానీ కార్తీక్ కానీ మన తెలుగు హీరోల కన్నా ఎక్కువ ఉండేది. ఒకసారి రజనీకాంత్ కమల్ హాసన్ తర్వాత అంత క్రేజ్ ఉండేది ఇద్దరికని. అలాంటిది సినిమా కొంచెం దురదృష్టకరం. తర్వాత టైటిల్ ఒకటి చాలా బ్యాడ్ అవుతుంది. ఈ రెట్రో అంటే ఏం దొరుకుతుంది సూర్యకి? ఇలా ఉండదు, ఇంకా ఉంటుంది. ఆ ఓపెన్స్ ఇంకా బాగుండాలి. కంగువా అంతే, ఓపెన్స్ ఇంకా బాగుంటుంది. ఎందుకు తేడా వస్తుందంటే ఈ టైటిల్స్ ఇండియా అంతా ఒకే టైటిల్ ఉండాలని పెడతారు ఈ మధ్యన. అది చాలా రాంగ్ అయిపోతుంది. మన లోకల్ లాంగ్వేజ్ చూసినప్పుడు ఎవరికి అర్థమవుతుంది? రెట్రో అంటే ఎవరికి అర్థమవుతుంది? సేమ్ ఇలాగే గతంలో రజనీకాంత్ గారి సినిమా వేటయ్యాను సినిమా చాలా బాగుంటుంది. సినిమా మంచి వెరైటీగా అలా ఊహించిన ట్విస్ట్తో ఉంటుంది. అలాంటి సినిమా కూడా ఆడపోతానికి ప్రధాన కారణంలో అదొకటి టైటిల్. వేటయ్యాను అసలు ఎవరికి అర్థం కాదు, మాకే అర్థం కాలేదు చూసే వాళ్ళకి. మామూలు సామాన్య జనం ఏమర్థం అవుతుంది? అదొకటి దురదృష్టకరం నిజంగా. మొన్న మోహన్ లాల్ సినిమా కూడా తందరం అది అంతే. సినిమా బాగానే ఉంటుంది, ఎవరు థియేటర్లో లేరు. ఎందుకు పెట్టుకుంటున్నారో మరి ఆ టైటిల్స్ అసలు అర్థమే కావట్లేదు.
కనీసం ఏ లోకల్ లాంగ్వేజ్లో అది పెట్టుకున్నా కింద క్యాప్షన్లో ఉన్న తెలుగు టైటిల్ తెలుగు పదం వచ్చినా పెట్టుకుంటే బాగుంటుంది. అది కూడా లేదు. చాలా క్యాజువల్గా రిలీజ్ చేస్తారు సినిమాని. ఆ టైటిల్ అలా మీకు అర్థం అవుతుందో లేదా లోకల్ లాంగ్వేజ్లో చూసుకోకుండా. అదొక దురదృష్టం. అది కూడా మార్చుకుంటే ఏమైనా కొంచెం బెటర్గా ఉంటుంది ఎవరికైనా సరే, ఆన్లైన్లో ఎవరికైనా సరే. కానీ ఏదైనా బెటర్ లక్ నెక్స్ట్ టైం సూర్య గారికి. అంత మంచి యాక్టర్, అద్భుతమైన యాక్టర్. అంతకు మించి చెప్పేది ఉంది. థ్యాంక్ యూ.